హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూజ్ చేసుకో యూట్యూబ్ ఛానల్. సెంట్రల్ గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ చేయాలనుకునే వారికి ఈసీఐఎల్ నుంచి ఒక మెయిన్ ఆపర్చునిటీ వచ్చింది. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియన్ లిమిటెడ్ హైదరాబాద్ నుంచి మల్టిపుల్ కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాయి. అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. వీటిని ఈ జాబ్స్ ఏంటి, ఎవరు అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి, ఓకేనా. ఇక టాపిక్లో వెళ్ళిపోతున్నట్లయితే కనుక ఇక్కడ మనకి జాబ్ ఓపెనింగ్ డీటెయిల్స్ చూసుకుంటే ఇప్పుడు యాక్టివ్గా ఉన్న మెయిన్ నోటిఫికేషన్స్ ఇవి. టెక్నికల్ ఆఫీసర్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, ఇవి ఆన్ కాంట్రాక్ట్, ఓకేనా. ఈసీఐఎల్ హైదరాబాద్ మెయిన్ బిజినెస్ వెర్టికల్స్ కోసం ఈ పోస్టులు ఉన్నాయి. దీనికి వాక్-ఇన్ ఇంటర్వ్యూ జరుగుతున్నాయి. తర్వాత ప్రాజెక్ట్ ఇంజనీరింగ్స్ ఆన్ కాంట్రాక్ట్ 1 year కాంట్రాక్ట్ బేస్ మీద ప్రాజెక్ట్స్ ఇంజనీరింగ్ ఓపెన్స్ ఉన్నాయి. తర్వాత గ్రాడ్యుయేట్ అండ్ డిప్లొమా అప్రెంటిస్ ఫ్రెషర్స్ కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ జీఈఏ అండ్ టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. తర్వాత రిటైర్ ఆఫీసర్స్, రిటైర్ గవర్నమెంట్ ఆఫీసర్స్కి ఎగ్జిక్యూటివ్ కోసం ఎంక్వైరీ ఆఫీసర్స్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ కూడా ఉంది, ఓకేనా. తర్వాత చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ అండ్ అప్లై ఎలా చేయాలంటే కనుక వాక్-ఇన్ ఇంటర్వ్యూ, చాలా వరకు పోస్టులకి డైరెక్ట్గా వాక్-ఇన్ సెలెక్షన్ ఉంటాయి అన్నమాట. మీరు డాక్యుమెంట్స్తో డైరెక్ట్గా వెన్యూకి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్స్ అప్లై చేయాలి అన్న, ఫుల్ డీటెయిల్స్ చూడాలన్నా కేవలం వాళ్ళ అఫీషియల్స్ వెబ్సైట్స్ మాత్రమే ఓపెన్ చేసి చెక్ చేయాలి. అందులో మనకి కెరియర్స్ పేజ్లో చెక్ చేసుకోవాలన్నమాట. లింక్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక ఈసీఐఎల్ వాళ్ళు క్లియర్గా వార్నింగ్ ఇచ్చారు. జాబ్ ఇప్పిస్తామని డబ్బులు అడిగి ఫేక్ ఏజెన్సీని నమ్మొద్దు. ఈసీఐఎల్లో సెలక్షన్ ప్రాసెస్ మొత్తం ప్యూర్లీ మెరిట్ బేస్డ్ మీద అండ్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సో ఎవరు డబ్బులు ఇచ్చి మోసపోవద్దు, ఇది వాళ్ళు క్లియర్గా చెప్పారు. తర్వాత మనకి మీరు అఫీషియల్ వెబ్సైట్స్ ఓపెన్ చేసి మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని వాక్-ఇన్ ఇంటర్వ్యూ వెళ్ళండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే కనుక తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలానే గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ ఏమన్నా ఉంటాయి కనుక అన్నీ కూడా మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇక్కడ మిస్ అయిన పాయింట్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ ఇచ్చాను కదా, అక్కడికి వెళ్ళి చెక్ చేసినట్లయితే మీకు అందరికీ అర్థమయ్యే విధంగానే మీకు క్లియర్గా ఉంటుంది. ఎవరు చూసినా సరే అందరికీ అర్థమవుతుంది. సో జాబ్స్ ఏంటి, వాటి యొక్క డీటెయిల్స్ ఏంటి, ఎవరు అప్లై చేయొచ్చు, క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి, ఏ క్యాస్ట్ల వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు, ఎన్ని ఇయర్స్ రియలైజేషన్ ఉంటుంది, ఫీజు అంతా, సబ్జెక్ట్స్ దేని మీద ఎగ్జామ్ పెడతారు ఒకవేళ పెడితే, ఇలాంటి అన్ని డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్ లింక్ ఇచ్చాను, అక్కడ చెక్ చేసుకోండి. లేదు అంటే కనుక గూగుల్లోకి వెళ్ళి సెర్చ్లో usechesko.com అని సెర్చ్ చేసినా మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ లేటెస్ట్గా వచ్చిన గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా అక్కడ అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. చూసి మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే మనకి అఫీషియల్గా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, టెలిగ్రామ్ పేజ్ కూడా ఉంది, టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. సో అందులోకి వెళ్ళి మీరు వీడియో చూడలేను అనుకున్నా సరే నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీరు చెక్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి.